Hello, social students. Welcome back to Social People. This is your social science teacher Suhail. So, geography first chapter, resource and development లో మనం ప్రీవియస్ వీడియోలో ల్యాండ్ రిసోర్స్ని చూసాం. ఈ వీడియోలో మనం ల్యాండ్ యూటిలైజేషన్ని చూడబోతున్నాం అనమాట. ల్యాండ్ యూటిలైజేషన్ అంటే ఏంటి? యాజ్ యూ నో, మనం ఇప్పుడు ల్యాండ్ యూటిలైజేషన్ ఈ హెడ్డింగ్ని స్టడీ చేయబోతున్నాం. ల్యాండ్ని పీపుల్ ఎలా యూటిలైజ్ చేశారు, సో ల్యాండ్ని మనం ఏ విధాలుగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ఎన్ వెరీ ఎసెన్షియల్ అండ్ బేసిక్ రీసోర్స్ ఫర్ డెవలప్మెంట్. ఓకే, ల్యాండ్ మీద అన్నీ ఉంటాయి, ల్యాండ్ మీద అన్నీ బేస్డ్ అయి ఉంటాయి. సో ఇంత బేసిక్ అండ్ ఇంత అట్మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్స్ని హ్యూమన్ బీయింగ్స్ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అండ్ అది ఇండియాలో ఎలా యూటిలైజ్ అవుతుంది. ఆ మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ బుక్ ఇండియా కాబట్టి మనం ఇండియాలో ఇది ఎలా ఉపయోగిస్తున్నాం, మన వరల్డ్ ప్రకారంగా యావరేజ్ రేషియోలో ల్యాండ్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అని చూడబోతున్నాం అనమాట. ల్యాండ్ రిసోర్స్ ఆర్ యూజ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్. నెంబర్ 1, ఫారెస్ట్. ల్యాండ్ అనేది ఫారెస్ట్ రూపంలో ఉందన్నమాట. ఆఫ్ కోర్స్ ఇండియాలో ల్యాండ్ ఒక 100% ఉంటాయి. ఇండియాలో ల్యాండ్ బేసిక్గా ఒక 100% ఇండియాలో ల్యాండ్ ఉంటే ఆ 100%లో 21% ఫారెస్ట్ రూపంలో యూజ్ చేయవచ్చు, యూజ్ అవుతుంది కూడా. ఫారెస్ట్ కవర్లో 21% ఉండింది. అండ్ నెక్స్ట్, ఇండియాలో ల్యాండ్ ఎలా యూజ్ ఉంది? ఫారెస్ట్ కవర్ ఉంది కదా, అరణ్యాలు ల్యాండ్ మీదే కదా ఉంటుంది అది. సో ఫారెస్ట్ అనేది ల్యాండ్ మీద యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఫారెస్ట్ లార్జ్ ట్రీస్ దానివల్ల మనకి రా మెటీరియల్స్ కూడా వస్తాయి. ట్రైబల్ పీపుల్ దాంట్లో వాళ్ళ హ్యాబిటాట్ చూసుకుంటారు, యానిమల్స్, ఇకలాజికల్స్, ఇవన్నీ ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి థింగ్స్. నెక్స్ట్ చూద్దాం, ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. సో ల్యాండ్ యూటిలైజేషన్లో ఫస్ట్ యూటిలైజేషన్ మనం ఫారెస్ట్ని చూసాం. సెకండ్ యూటిలైజేషన్ వచ్చేసి ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. అంటే కల్టివేషన్, పంట పండించడానికి పనికిరాని భూములు. అవేంటి? బ్యారన్ ల్యాండ్ అండ్ వేస్ట్ ల్యాండ్. బ్యారన్ ల్యాండ్ అంటే బంజరి భూములు అంటాం, వేస్ట్ ల్యాండ్ అంటే పనికిరానివి. బ్యారన్ ల్యాండ్ అండ్ వేస్ట్ ల్యాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసేస్తే ఇందులోనే బి, ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్. ఎగ్జాంపుల్ బిల్డింగ్, రోడ్స్, ఫ్యాక్టరీస్. సో ఇక్కడ మనం గమనిస్తే ఒకటి, ల్యాండ్ వచ్చేసి అగ్రికల్చర్కి పనికిరాంది, కల్టివేషన్కి పనికిరాంది, బ్యారన్ ల్యాండ్ అండ్ వేస్ట్ ల్యాండ్. బ్యారన్ ల్యాండ్ అంటే బంజరు భూములు, వేస్ట్ ల్యాండ్ అంటే పనికిరాని భూములు, అక్కడ సాయిల్ అంత ఫర్టైల్గా ఉండదు. అండ్ ఇప్పుడు మనం బీని చూస్తే, ల్యాండ్ పుట్ ఆన్ నాన్ అగ్రికల్చర్ యూజ్, బిల్డింగ్స్, రోడ్స్ అండ్ ఫ్యాక్టరీస్. ఏదైతే ల్యాండ్ ఉందో మనం ఆ ల్యాండ్ మీద ఒకవేళ అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ యూజ్ చెప్తాం, దాని మీద ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ యూజ్లో ఉంది ల్యాండ్ అంటాం. ఒకవేళ అదే ల్యాండ్ మీద మనం బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే ల్యాండ్ పుట్ ఫర్ నాన్ అగ్రికల్చర్. అక్కడ అగ్రికల్చర్ చేయట్లేదు, మనం ఏం చేస్తున్నాం? బిల్డింగ్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా అయింది? ఇక్కడ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చేసింది. నెక్స్ట్ వచ్చేసి అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఎక్స్క్లూడింగ్ ఫాలో ల్యాండ్ అనమాట. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఏదైతే ల్యాండ్ అన్కల్టివేటెడ్గా ఉందో, అంటే పండించకుండా ఏవైతే భూములు ఉన్నాయో, ఎక్స్క్లూడింగ్, దేన్ని ఎక్స్క్లూడ్ చేసి? ఫాలో ల్యాండ్. ఫాలో ల్యాండ్ అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు ఓపెన్ అప్ యువర్ ఇయర్స్ అండ్ లిసన్. ఫాలో ల్యాండ్ అంటే మనం రైతులు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ మీద పంట పండించిన తర్వాత, ఏదైతే క్రాప్ పండించిన తర్వాత ఆ క్రాప్ హార్వెస్ట్ చేసి ఇరిగేషన్, కల్టివేషన్, హార్వెస్ట్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. ఇరిగేషన్ అంటే ఆ ఒక పంటకి నీళ్లు పెట్టడం, ఓకే, దాన్ని మనం ఇరిగేషన్ అంటాం. ఓకే, హార్వెస్ట్ అంటే పంట చేతికి రావడం, దాన్ని మనం హార్వెస్ట్ అని అంటాం. ఓకేనా? సో ఇరిగేషన్, హార్వెస్ట్ మధ్యలో మీకు డిఫరెన్స్ తెలియాలి. సో ఎక్కడైతే ఇక్కడ కల్టివేషన్ చేయడం అంటే పండించడం. ఒక రైతు ఆ భూమి మీద ఈ పంటని కల్టివేట్ చేశారు, సపోజ్ ఇది రైస్ అనుకుందాం. రైస్ని కల్టివేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అది హార్వెస్ట్ అయిపోతుందో, అంటే పంట చేతికి వస్తుందో, రైతు ఏం చేస్తా అంటే ఆ భూముల్ని, ఏదైతే ఆ ల్యాండ్ మీద పంట ఇచ్చాడో ఆ ల్యాండ్ని ఒక 2-3 months వరకు అలా ఖాళీగా వదిలేస్తాడు. ఎందుకంటే ల్యాండ్ అనేది తన ఎనర్జీని మళ్ళీ రీగెయిన్ చేయడానికి అనమాట. తను ఏదైతే ఎనర్జీని కోల్పోయిందో
ఎప్పుడైతే పండిస్తున్నారో దాన్ని రీగెయిన్ చేయడానికి 2-3 మంత్స్ అలా వదిలేస్తారు. అలా వదిలేసిన ల్యాండ్‌నే మనం ఫాలో ల్యాండ్ అంటాం. అక్కడ మనం ఆ 2-3 మంత్స్‌లో ఏం పండించట్లేదు ఆ రైతు. ఎందుకు వదిలేసాడంటే ఆ ల్యాండ్ ఆ ఒక ఎనర్జీని రీగెయిన్ చేసుకోవడానికి, ల్యాండ్ తన ఫర్టిలిటీని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వదిలేసాడు ఆ రైతు. సో ఇక్కడ మనం కల్టివేషన్ ఏం చేయకుండా ఉండట్లేదు. కల్టివేషన్ చేస్తున్నాం కానీ తాత్కాలికంగా మనం ఆపేసాం. దాన్ని మనం ఫాలో ల్యాండ్ అంటాం. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. ఫాలో ల్యాండ్ అంటే ఏంటి? ఒక రైతు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ల్యాండ్‌ని కల్టివేట్ చేయకుండా వదిలేస్తే. ఎందుకు? రీజన్ ఏంటి వదిలేయడం? ఫర్టిలిటీని రీగెయిన్ చేసుకోవడానికి మెయిన్‌గా. సో దాన్ని మనం ఫాలో ల్యాండ్ అని అంటాం. పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్. సో అన్‌కల్టివేటెడ్ ల్యాండ్‌లో మనకేమొస్తాయంటే, అన్‌కల్టివేటెడ్ ల్యాండ్‌లో పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్. పర్మనెంట్ పాస్చర్స్ అంటే కొన్ని చోట్ల, కొన్ని భూముల మీద ఏమేమి ఉంటాయంటే పర్మనెంట్‌గా పాస్చర్స్ ఉంటాయన్నమాట. పాస్చర్స్ అంటే ఏవైతే చిన్న చిన్న గడ్లు ఉంటాయో, ఆ గడ్లు ఏంటి? ఏవైతే లైఫ్ స్టాక్ అంటే ఆవులు, బర్రెలు, షీప్స్, గోట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి ఇక్కడ గేజ్ చేయడానికి, మేత కోసం. సో వాటిని మనం పర్మనెంట్ పాస్చర్స్ అంటాం. ఓకే. అండ్ ఇంకా గేజింగ్ ల్యాండ్స్ అంటే ఏవైతే ల్యాండ్స్ స్పెసిఫిక్‌గా గేజ్ చేయడానికి, అవి మేతను తినడానికి వస్తాయో వాటిని మనం గేజింగ్ ల్యాండ్స్ అన్నమాట. సో ఈ గేజింగ్ ల్యాండ్స్‌ని, పర్మనెంట్ పాస్చర్స్‌ని ఎవరు వెళ్ళి నాటరు. అవి న్యాచురల్‌గా వస్తాయన్నమాట. సో అది. అండ్ ఈ పర్మనెంట్ పాస్చర్స్‌ని, గేజింగ్ ల్యాండ్స్‌ని కల్టివేట్ కింద తీసుకురారు. ఎందుకంటే ఏవైతే ఫార్మర్స్ ఉంటారో మేజర్‌గా వాళ్ళు నాట్ ఓన్లీ అగ్రికల్చర్, వాళ్ళు మిల్క్ ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ చేస్తారు. లేకపోతే షీప్ మీద ఫోకస్ అవుతారు. సో నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ఒకటే కాకుండా వాళ్ళు లైఫ్ స్టాక్ మీద కూడా డిపెండ్ అవుతారనమాట. సో వాళ్ళకి గేజింగ్ ల్యాండ్స్ ఏవైతే మేత కోసం వాడతారో ల్యాండ్స్‌ని మేత కోసం, అవి ఇంపార్టెంట్. సో వీటి మీద వాళ్ళు ఎటువంటి క్రాప్‌ని హార్వెస్ట్ చేయరనమాట. నెక్స్ట్, ల్యాండ్ అండ్ ద మిస్లీనియస్ ట్రీ క్రాప్స్ గ్రోయింగ్ నాట్ ఇంక్లూడింగ్ నెట్స్ ఆన్ ఏరియా. ల్యాండ్ అండ్ ద మిస్లీనియస్ ట్రీస్ క్రాప్స్ అంటే ఏవైతే ట్రీస్ మిస్లీనియస్‌గా ఉంటాయో, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. వేరియస్ ట్రీస్, డైవర్సిటీ ఉన్న ఏవైతే ఉంటాయో దాన్ని మనం మిస్లీనియస్ అంటాం. ల్యాండ్ అండ్ మిస్లీనియస్ ట్రీ క్రాప్ గ్రోస్ నాట్ ఇంక్లూడింగ్ నెట్స్ ఆన్ ఏరియా. ఏవైతే డిఫరెంట్ కేటగిరీస్‌గా ఉంటాయో, దాన్ని కల్టివేట్ చేయకుండా అలానే పిచ్చి చెట్లులా ఉంటాయో దాన్ని మనం నెట్ జోన్ ఏరియాలో ఇంక్లూడ్ చేయమన్నమాట. దాన్ని మనం కల్టివేట్ చేయము. సో నెట్ జోన్ ఏరియా అంటే ఏంటి చూద్దాం. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్. సో ఇది ఇంపార్టెంట్. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దాన్ 5 years. మనం ఏ ల్యాండ్ని కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అని అంటాము? కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్, ఆ పదంని మీరు గమనించండి. దాన్ని మనం కల్టివేట్ చేయొచ్చు, పండించవచ్చు, కానీ అది వేస్ట్ ల్యాండ్. ఎందుకు అది వేస్ట్ ల్యాండ్ అయిందంటే, ఆ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం 5 years వరకు అన్కల్టివేటెడ్గా వదిలేస్తే, 5 years పాటు మనం కల్టివేట్ చేయకుండా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వదిలేస్తే దాన్ని మనం కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం అన్నమాట. సో కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అవడానికి దాన్ని మనం అన్కల్టివేటెడ్ అంటే పండించకుండా 5 years వదిలేయాలి ఆ భూముల్ని. అప్పుడే ఆ ల్యాండ్ అనేది కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ కింద కేటగిరీ కిందకి వచ్చింది. నెక్స్ట్, ఫాలో ల్యాండ్స్. ఏంటి ఫాలో ల్యాండ్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను. సో ఇప్పుడు చూద్దాం. ఫాలోలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. కరెంట్ ఫాలో అంటే లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ మోర్ ఆర్ లెస్ దాన్ 1 అగ్రికల్చర్ ఇయర్. అంటే ఏదైతే కల్టివేషన్ చేయకుండా మనం 1 year కానీ 1 year లెస్ కానీ దాన్ని మనం వదిలేస్తే దాన్ని మనం కరెంట్ ఫాలో కింద అంటాం. అసలు ఎందుకు వదిలేస్తున్నాం అలా అగ్రికల్చర్ చేయకుండా? ఆ ల్యాండ్ అనేది తన ఫర్టిలిటీని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి అన్నమాట. అందుకే వదిలేస్తాం ల్యాండ్స్ని. సో ఇక మీకు అర్థమైందా? కరెంట్ ఫాలో అంటే 1 year ఆర్ లెస్ దాన్ 1 yearని మనం ఆ ల్యాండ్ని రీగెయిన్ చేసుకోవడానికి తన ఫర్టిలిటీని వదిలేస్తే దాన్ని మనం కరెంట్ ఫాలో అని అంటాం. అదర్ దాన్ కరెంట్ ఫాలో చూద్దాం. అదర్ దాన్ కరెంట్ ఫాలో లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ పాస్ట్ 1 to 5 years. మనం అదర్ దాన్ కరెంట్ ఫాలో ఏముంటుంది? ఇంకా బ్యార్నన్ వేస్ట్ ల్యాండ్ వస్తుంది కదా. సో ఇక్కడ మనం కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ మనకి ఏమొచ్చింది? కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్లో 5 years మనం అగ్రికల్చర్ చేయకుండా వదిలేస్తే కల్టివేబుల్
వేస్ట్ ల్యాండ్ అయిపోతుంది. ఇక్కడ అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ పాస్ట్ 1 to 5 years. అంటే 1 to 5 years నుంచి ఆ ల్యాండ్ మనం అన్కల్టివేట్గా వదిలేస్తే దాన్ని మనం అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటాం. అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ కిందకి వస్తుంది. అది ఇప్పుడు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. సో ఇప్పుడు మనం నెట్ జోన్ ఏరియా అయితే చూడబోతున్నాం. నెట్ జోన్ ఏరియా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్ కట్. ఫస్ట్, ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్ట్ ఈజ్ నోన్ as నెట్ జోన్ ఏరియా. నెట్ జోన్ ఏరియా అంటే ఒక ఫిజికల్ హెక్టర్ ఆఫ్ ల్యాండ్ విచ్ వేర్ క్రాప్స్ ఆన్ సోన్ ఈజ్ కాల్డ్ నెట్ జోన్ ఏరియా. ఒక ఫార్మర్ ఉన్నాడు, ఓకే, ఆ ఫార్మర్ దగ్గర 6 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, ఓకే, 6 ఎకరాలు. 6 ఎకరాల్లో ఫార్మర్ పండించాడు అన్నమాట పంటని. సో అప్పుడు ఈ ఫార్మర్ యొక్క నెట్ జోన్ ఏరియా వచ్చేసి 6 acres, ఓకే, 6 ఎకరాలు నెట్ జోన్ ఏరియా పండించాడు 6 ఎకరాలు మొత్తంలో. సో దాన్ని మనం నెట్ జోన్ ఏరియా అంటాం. అర్థమైందా? ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ నోన్ as నెట్ జోన్ ల్యాండ్. అంటే ఎంతైతే భూమి ఉందో, ఎంత భూమి ఉందో, ఎంత పండించాడో ఆ పండించిన ఏరియాని నెట్ జోన్ ఏరియా అని అంటాము. ఇక్కడ ఫార్మర్ దగ్గర 6 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, 6 acres మీద అతను అగ్రికల్చర్ చేశాడు. సో ఇక్కడ నెట్ జోన్ ఏరియా అంతా 6 acres. అది నెక్స్ట్ చూద్దాం. ఏరియా జోన్ మోర్ దాన్ 1 in an agriculture year ప్లస్ నెట్ జోన్ ఏరియా ఇస్ నోన్ as గ్రాస్ క్రాపింగ్ ఇయర్. సో గ్రాస్ క్రాపింగ్ ఇయర్ అంటే ఏంటి? ఇక్కడ 2 words ఉన్నాయి కదా, నెట్ జోన్ అయినా గ్రాస్ క్రాపింగ్ ఇయర్. అగ్రికల్చర్స్ ఇయర్ ఉంటాయి. అగ్రికల్చర్ ఇయర్స్ తెలుసు కదా, 3 seasons ఉంటాయి అగ్రికల్చర్ సీజన్స్లో. రాబీ, ఖారిఫ్, జైద్. ఓకే, రాబీ, ఖారిఫ్, జైద్. రాబీ అంటే వింటర్ సీజన్, ఖారిఫ్ అంటే రైనీ సీజన్, జైద్ అంటే సమ్మర్ సీజన్. సో ఈ 3 అగ్రికల్చర్ సీజన్స్లో మన ఫార్మర్ దగ్గర ఎంత ఎకరం ఉంది? 6 acres ఉంది. సో రాబీ సీజన్లో 6 acres మొత్తం పండించాడు. ఓకే, రాబీ సీజన్లో 6 acres మొత్తం పండించాడు. నెక్స్ట్ ఖారిఫ్ వర్షాకాలంలో 5 acres పండించాడు. ఎంత పండించాడు? 5 acres. జైద్ సమ్మర్ సీజన్లో ఓన్లీ 3 వేసుకుందాం, 3 acres పండించాడు. సో ఇప్పుడు ఎంతైతే ఈ 3 అగ్రికల్చర్ సీజన్ రాబీ, ఖారిఫ్, జైద్ ఈ అన్నిటిని కలిపితే మనకి 14 acres వస్తుంది. ఓకే, అంటే ఈ టోటల్ గ్రాస్ క్రాపింగ్ ఏరియా ఎంత అయింది? 14 acres ఉందన్నమాట. అంటే 3 అగ్రికల్చర్ ఇయర్స్లో ఆ ఒక ఫార్మర్ ఎంతైతే ఏరియా మీద పండించాడో దాన్ని మనం ప్లేస్ చేస్తే మనకు వచ్చేదే గ్రాస్ క్రాపింగ్ ఏరియా. ఎనీ డౌట్స్, ఎనీ కన్ఫ్యూజన్ ఐ థింక్ ఈ ఎక్స్ప్లెనేషన్తో ఇంకా ఉండకూడదు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్ జోన్ ఏరియా అండ్ గ్రాస్ క్రాపింగ్ ఏరియా? సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. అండ్ మన నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి ల్యాండ్ యూజింగ్ ప్యాటర్న్స్ ఇన్ నేను చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గుడ్ డే.